హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఈ గుడి మొత్తం ఏంటంటున్నారా అనుకుంటున్నారా? ఆంజనేయ స్వామి గుడి అండి. ఆ గుడి లోపల ఉన్న గుడులు మొత్తం అండి, నేనైతే ఒక వీడియోలో చాలా లాంగ్ వీడియో అవుతుంది అని చెప్పని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లాగా నేను ఒక్కొక్క గుడిని నేను తీసి మీకు పెడతాను. జస్ట్ మీకు పైన ఒక తెలుస్తుందని చెప్పని వీడియో తీశానండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. మీకు కంప్లీట్గా మొత్తం చూపిస్తానండి. అది ఆంజనేయ గుడి. లెట్స్ గో. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత గుడి గోడల మీద చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు ఒక్కసారి విజిట్ చేయాల్సిందే. చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఆ రామాయణం మొత్తం కూడా గోడల మీద మనకి చూపించారన్నమాట. ఆ గుడి లోపల చూసారు ఎంత బాగున్నాయో. రామాయణం మొత్తం కూడా ఆల్సం గుడి లోపల ఆ గోడల మీద పెయింటింగ్ చాలా అద్భుతంగా వేశారు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందండి. చూడండి ఎంత బాగున్నాయో అంటే అంత బాగున్నాయి. అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఆంజనేయ స్వామి అంగుళికము ఇచ్చినప్పుడు ఉంగరము సీతాదేవికి ఇచ్చింది. లంకకి వెళ్ళి రావణాసురుడి దగ్గర బంధించారు కదా ఆంజనేయ స్వామిని. అప్పుడు తనకు సింహాసనం ఇవ్వబడినప్పుడు తను తోకని సింహాసనంగా మార్చుకొని లంకను దహనం చేసింది. అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడాల్సింది మీరు. చాలా ఎంత బాగుంటుందో చూడండి. సంజీవిని తెచ్చింది లక్ష్మణుడికి. అన్నీ కూడా పట్టాభిషేకంది. పంచముఖ ఆంజనేయ స్వామి. ఇప్పుడు అది మెయిన్. ఇప్పుడు లోపలికి వెళ్తామన్నమాట. చూడండి అది ఒకటే రాయండి. అది ఆంజనేయ స్వామిది ఒకటే. ఇదే ఆంజనేయ స్వామిది. అటు ఆపోజిట్లో గరుత్మంతుడిది ఉంటుంది. నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఆంజనేయ స్వామి విగ్రహం కన్నా కూడా గరుత్మంతుడిది ఇంకొంచెం పెద్దదండి. ఏకశిలారాయి అంటారండి ఆంజనేయ స్వామిది, గరుత్మంతుడిది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.